కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఆయనకి జరిగిన మహాపరాధం అంటే మహాప్రసాదంలో కల్తీ అనేది ల్యాబ్ రిపోర్ట్ ద్వారా రుజువైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు మహాభక్తుడు అన్నట్టు ఇమేజ్ ఇవ్వటం, మరి ఇంకొక బంధువైన కరుణాకర్ రెడ్డి గారిని కూడా ప్రశంసిస్తూ ఆయన ఇంద్రుడు చంద్రుడు అనే ప్రయత్నాలు చేయటం, తాము చేసిన పనులను సమర్థించుకునే ప్రయత్నం చేయటం, అంటే సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని విమర్శలు ఆయన వైపు సంధిస్తున్నా, ఆయన పాలనా హయాంలో జరిగిన ఎన్ని తప్పుల గురించి ఎంతమంది ప్రస్తావించినా కూడా ఆయన ఏ రోజు ఏ అంశంలో కూడా మా వైపు ఈ పొరపాటు జరిగింది అని చెప్పని నీతిగా నిజాయితీగా అడ్మిట్ అయిన దాఖలానే లేదు. మొదటి నుంచి వాళ్ళకి అలవాటైన ప్రాక్టీస్ ఏంటి అంటే తమను తాము స్తుతించుకోవటం, తమ ప్రత్యర్థుల్ని తెగనాటం, నిందలు మోపటం, వ్యక్తిత్వాన్ని పాల్పడటం. దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చిన వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సలహాదారులు, వాళ్ళ అధికార ప్రతినిధులు అదే విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తాను ఇందాక ప్రెస్ మీట్ మొత్తం నేను కూడా విన్నా. ఆయన ఏం చెప్తా ఉన్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు ఇంతగా దిగజారాల రాజకీయాల కోసం, భగవంతుణ్ణి కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలా అని చెప్పని అంటున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అసలు శిస్సులు గతాన్ని మర్చిపోయినట్టుంది. ఎందుకు అని అంటే 2019 ఎన్నికలకు ముందు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారికి సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీవారికి సమర్పించిన ఆభరణాలని తస్కరించారు, శ్రీవారి సన్నిధిలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పని ఆరోపణ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. ఇప్పుడు సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆయన బెడ్రూమ్ లో ఆభరణాలన్నీ దొరుకుతాయి అని చెప్పని ఆరోపించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న వంటశాల పోటు, ఆ పోటు ప్రాంగణంలో నేలమాళిగల్లో ఉన్న ఆభరణాలని తవ్వి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తరలించారు అని చెప్పని ఆరోపణ చేశారు. అంటే ఈ రకమైన ఆరోపణలు చేయటం ద్వారా అదే సందర్భంలో నాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల్ని కూడా ఈ ఆరోపణల్లో భాగస్వామిగా చేసి ఆయన ద్వారా కూడా ఆరోపణ బలపరచడం ద్వారా నాడు ఎన్నికలలో శ్రీవారి భక్తులలో కొంతమందినైనా సరే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఇంకొక మాట ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలి, టిటిడి ట్రస్ట్ బోర్డు ఎంతటి మహామహులు ఆ ట్రస్ట్ బోర్డులో ఉంటారు, ఎన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఉంటారు అందులో అని చెప్పని ఆయన పాలనా హయాంలో నియామకం చేపట్టబడ్డ టిటిడి ట్రస్ట్ బోర్డుకి ఆయన జబ్బలు ఆయనే జరుచుకుంటా ఉన్నాడు. ఎవరున్నారు ఆయన ద్వారా నియామకం చేపట్టబడ్డ ట్రస్ట్ బోర్డులో? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపొచ్చిన శరత్ చంద్రారెడ్డి ఒక సభ్యుడు. అలాగే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అధినేతగా ఉండి మెడికల్ కాలేజీ పర్మిషన్స్ లో అక్రమాలకు పాల్పడ్డాడు అని సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడి జైలు పాలైన గుజరాతీ ఒక సభ్యుడు. ఇటువంటి వాళ్ళందరినీ ఆ బోర్డులో సభ్యులుగా చేసి వీళ్ళ సొంత చిన్నాన్న స్వయాన వైవి సుబ్బారెడ్డి గారు ఆయనని 2 దఫాలుగా 4 సంవత్సరాల పాటు చైర్మన్ గా కొనసాగించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఒక టెన్యూరు చైర్మన్ గా కొనసాగించారు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో కదా కోవిడ్ టైంలో శ్రీవారి లడ్డు అదేదో స్వగ్రహ ఫుడ్స్ లో అమ్మే స్వీట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటర్లు పెట్టి అమ్మించింది. అసలు ఆ లడ్డు ప్రాశస్త్యాన్ని అంటే మనం ప్రజల వద్దకు పాలన విన్నాం, డోర్ డెలివరీ ఇవాళ జొమాటో లాంటివి డోర్ డెలివరీ చేయటం విన్నాం. తిరుమల శ్రీవారి లడ్డూని డోర్ డెలివరీ చేయించిన గనులు వీళ్ళు. ఆ లడ్డు ప్రాశస్త్యం ఏంటి?
తిరుమల కొండకొచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు వారి దర్శనానంతరం ఆ ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు. అటువంటిది తిరుమల కొండకే వచ్చే అవసరం లేకుండా, శ్రీవారి దర్శనం చేసుకునే అవసరం లేకుండా, ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ లాగా వ్యాపార ధోరణిగా మార్చి ధనార్జనే లక్ష్యంగా ఆ విధంగా ఆ లడ్డూని వీధికి చేర్చిన వ్యక్తులు ఈ వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన హయాంలో మనం తిరుమల సందర్శన అనేది ఒక కాస్ట్లీ అఫైర్ గా మారిపోయింది. బోర్డు మీటింగ్ జరుగుతున్న సందర్భంగా బయటకు వచ్చిన వీడియోల్లో మనకు స్పష్టమైంది ఏంటి, ఆర్జిత సేవల ధరలు, టికెట్ ధరలు 3 రెట్లు 4 రెట్లు పెంచండి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి ద్వారా ప్రతిపాదిస్తున్న వీడియో క్లిప్పులు బయటకు రావడం మనందరం విన్నాం. అదే సందర్భంలో గంటల తరబడి, రోజుల తరబడి మాకు దర్శన భాగ్యం దక్కట్లేదు, ఎందుకు ఈ విధమైన మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పని అలిపిరి దగ్గర కొంతమంది కాలినడకన వెళ్లాల్సిన భక్తులు ధర్నా చేశారు అని చెప్పని తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారిగా భక్తుల మీద పోలీసులు లాఠీ దెబ్బలు పడ్డ నేపథ్యం ఈ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల ఏ రోజు ఏ భక్తుడి మీద ఏ పోలీసు లాఠీ ఎత్తి కొట్టే పరిస్థితి గతంలో ఏ రోజు మనం కనీవిని ఎరగల. ఆ ఘనత సాధించిన పాలక మండలి వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. ఇందాక ఏం చెప్తున్నాడు ఆయన, తిరుమల పాలక మండలి అటానమస్ బాడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నోవే కన్సర్న్ అని చెప్తున్నాడు. మళ్ళీ అదే వ్యక్తి ఏం చెప్తున్నాడు, జమ్మూలో ఆలయం వైసీపీ హయాంలో నిర్మాణం జరిగింది, ముంబైలో ఆలయం వైసీపీ హయాంలో నిర్మాణం జరిగింది, హైదరాబాద్ జూబ్లీస్ ఆలయం వైసీపీ హయాంలో నిర్మాణం జరిగింది అన్నాడు. అంటే ఏదైనా ఒక మంచి ఉంటే తనకు ఆపాదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఏదైనా ఒక తప్పు ఉంటే అది పాలక మండలి నిర్ణయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఇంత వివాదానికి కారణమైన నెయ్యి కొనుగోలు ఒప్పందం ఎందుకు రివర్స్ టెండర్ పేరిట ముందు నుంచి కొనసాగుతున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించిన మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించిన నందిని బ్రాండ్ని రద్దు చేశారనే దానికి సహేతుకమైన వివరణ ఇవ్వాల. అంటే ఇవాళ వీళ్ళ ద్వారా టేకప్ చేయబడిన ఈ రివర్స్ టెండర్ పాలసీ రాష్ట్రానికి ఒక పెనుముప్పుగా మారింది. వీళ్ళ రివర్స్ టెండర్ బారిన పడి సకాలంలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇవాళ దాని భవిష్యత్తు అగమగోచరంగా మారిపోయిన పరిస్థితి, వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం చేయాల్సిన దుస్థితి వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దాపురించింది అనేది వాస్తవం. వీళ్ళ బారిన పడే ఇవాళ అంటే హ్యాపీనెస్ లాంటి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ ఈ రివర్స్ టెండర్ బారిన పడే ఇవాళ ఆ ప్రాజెక్టుల పనులు సక్రమంగా పూర్తి కాకుండా స్తంభించిపోయిన సంగతి మన కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని డబ్బుతో లెక్కించి దాంట్లో ఏదో డబ్బు పొదుపు చేయాలని చెప్పని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి క్వాలిటీని పరిగణలోకి తీసుకోకుండా ఎవరు తక్కువ రేటు కోట్ చేస్తే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చే సందర్భంలో అసలు ఇంత తక్కువ రేటుకి శ్రేష్టమైన నాణ్యమైన ఆవు నెయ్యి ఏ విధంగా వీళ్ళు సప్లై చేయగలుగుతారు, వాళ్ళకున్న మెకానిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అన్ని లక్షల లీటర్ల మిల్క్ ను ప్రాసెస్ చేయగలిగే ప్రొక్యూర్మెంట్ నెట్వర్క్ వాళ్ళకు ఉందా, ఆ ప్రాసెస్ చేయగలిగే డైరీ వాళ్ళకి అందుబాటులో ఉందా, ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా బజార్లో ట్రేడింగ్ చేసే ట్రేడర్లకు వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఆ ట్రేడరు వాడు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాడు అనేది దాన్ని ట్రాక్ చేయలే, దాని క్వాలిటీ నిర్ధారణ చేయలే. కానీ అంతిమంగా జరిగింది ఏంటి అంటే సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరాల తరబడి భక్తుల వైపు నుంచి లడ్డు క్వాలిటీ తగ్గుతుంది, వెంగమాంబ అన్నసత్రంలో భోజనం క్వాలిటీ తగ్గుతుందని చెప్పని ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా సరే పెడచెవన పెట్టారు, ఒంటెద్దు పోకడతోటి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు, అమలుపరిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా బోమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా మారిన తర్వాత తిరుపతిలో వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనాలని సాకారం చేసుకోవడం కోసం శ్రీవారి నిధుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి గౌరవ హైకోర్టు అడ్డుకట్ట వేసిన తర్వాత 1200 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకి నిధులు కేటాయింపు చేశారు. అంటే వాస్తవంగా ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్ లో 300-400 కోట్ల కన్నా ఇంజనీరింగ్ పనులకి కేటాయింపు జరగదు. కానీ ఒక్క బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పనిచేసిన కాలంలోనే
1200 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే తేలింది ఏంటంటే ఆ ఇంజనీరింగ్ పనులు కేటాయింపు జరిగిన కాంట్రాక్టుల నుంచి కమిషన్లు దండుకున్నాడు. అంటే తిరుమలని వ్యాపార ప్రయోజనాల కోసం ధనార్జన లక్ష్యంగా వాళ్ళు మలుచుకున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. భక్తుల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. తిరుమల శ్రీవారికి చెయ్యకూడని అపచారాలకు పాల్పడ్డారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడైతే ఆ ల్యాబ్ టెస్ట్ లో వీళ్ళ తప్పులు నిర్ధారణ అయినాయో, వీళ్ళు చేసిన ఈ అపచారం నిర్ధారణ అయిందో, ఇవాళ దేశవ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో తనను తాను సమర్థించుకోవడానికి తాము చేసిందంతా చాలా బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని, మేము చాలా అద్భుతంగా పరిపాలన చేసాం, చాలా పారదర్శకంగా పరిపాలన చేసాం అని చెప్పని ఇవాళ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అన్ని వ్యవస్థలను ఏ విధంగా కుంటుపరిచారో తిరుమల శ్రీవారి సన్నిధిని కూడా అదే విధంగా కుంటుపరిచారు అనేది తిరుమల యాత్రకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు. అక్కడ ఒకనాడు 100 రూపాయలు ఉన్న కాటేజీ ఇవాళ 1000 రూపాయలు 1500 ధరలు పెంచారు. అదే సందర్భంలో ఆర్జిత సేవల ధరలు పెంచారు. భోజనం హోటళ్లని పూర్తి స్థాయిలో నియంత్రించారు. ఆఖరికి వాటర్ బాటిళ్లను కూడా గ్లాస్ బాటిల్ వాడాలి అనేది ఒక కండిషన్ పెట్టి దాన్ని కూడా చాలా ఖరీదుగా మార్చిన నేపథ్యం మనకందరికి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఉద్దేశపూర్వకంగా సామాన్య భక్తుడిని తిరుమలకి దూరం చేసే ప్రయత్నం చేశారు. శ్రీవారిని సామాన్యుడికి శ్రీవారికి మధ్య ఎడం పెంచే ప్రయత్నం చేశారు. కొద్ది మంది తమ వ్యాపార మిత్రులకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉపయోగకరంగా ఉంటారు అనుకున్న వాళ్ళతోటి లాబింగ్ చేసుకోవడానికి తిరుమల పదవులని తిరుమల అధికారాలని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేశారు. టిటిడి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ఇవాళ జాతీయ స్థాయిలో వీళ్ళ పనులను చక్కబెట్టడం కోసం లాబింగ్ వాడుకున్నారు తప్ప పారదర్శకంగా భక్తుల సేవకి టిటిడి ధర్మకర్తల మండలి ఏ స్థాయిలో కూడా ఉపయోగపడలేదు అనేది వాస్తవం. ఈ విధమైన వివరణ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనం సహజంగా ఊహించింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఈ రోజు దాకా మా వల్ల ఈ పొరపాటు జరిగిందని అడ్మిట్ అయిన సందర్భమే లేదు. జంగారెడ్డిగూడెంలో 26 మంది నాటుసారా దాకా చనిపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి అందులో ఒక్కరు కూడా నాటుసారా వల్ల చనిపోలేదని చెప్పని తప్పుడు సమాచారం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇంత విమర్శలు దేశవ్యాప్తంగా ఇన్ని వర్గాల నుంచి ఇన్ని తరగతుల ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సందర్భంగా ఇంతకన్నా మెరుగైన వివరణ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించితే అది మన అత్యాసే.